జాతిరత్నాలు నూకరాజు అండ్ వైష్ణవి. ఇది నా మేనగోళ్ళు. నేను మేనగోళ్ళు అంటే సూర్యవంశం సినిమాలో మేనలా ఉంటది అనుకున్నాను. ఇది చూడండి మింగీసులు పెట్టుకునే దానికి ఎలా ఉందో. నేను కూడా అనుకున్నా మావయ్య అంటే వెంకీ మామ సినిమాలో వెంకటేష్ లా పవర్ తో ఉంటావు అనుకున్నా. నువ్వేంట షుగర్ తో ఉన్నావు. సరే గానీ మీకు విషయం చెప్పాలండి. బేసిక్ గా మా అమ్మ నన్ను కూరగాయలకి వెళ్ళమంది. ఆ కూరగాయల మార్కెట్కి వెళ్ళమంటే దీన్ని తోడు తీసుకెళ్ళమంది. దీన్ని తోడు తీసుకెళ్దాం కదా అని పొద్దున్నే పడుకుంటే దీన్ని లేపే. అప్పుడు ఇది చేసిన అసలు ఏంటో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది పడుకుంది, నేను దీన్ని లెగ్గొడతాను అనమాట. దీన్ని తీసుకెళ్ళాలంటే కూరగాయల మార్కెట్కి. కాదే మనం కూరగాయలకి వెళ్ళాలి. టైం ఎంత అయిందంటే వెంటే ఆయన ఆడపిల్లలు ఇలా పడుకోకూడదు. పైకి లేవు ఒకసారి నువ్వు. ఒక పద్ధతి లేదు, పాడు లేదు. అసలు అమ్మాయి అంటే ఎలా ఉండాలి? శ్రీముఖిలా ఉండాలి. ఇదే టార్చర్ అండి. ఎక్కడికి వెళ్ళినా సరే కూరగాయల మార్కెట్ కి తీసుకెళ్ళానా, ఆ కూరగాయల మార్కెట్ లోకి వెళ్ళి ఒక పాట పాడింది. దాంతో అంతా నన్ను బేకర్ గల్లో చూశారు. ఏం పాట పాడిందో మీరే వినండి. ఇలా పాడిందో లేదు అక్కడ ఉన్న ఒక పెద్ద ఆయన వచ్చి నువ్వు చాలా బాగా పాడు, నీకేం కావాలమ్మా? నాకేం వద్దు కానీ మా ఊళ్ళో మా స్కూల్ ఉన్నాయి, అవి తీసేసాయి, నాకు అదే చాలు. ఇంక ఈ మార్కెట్ సెట్ అవుతాను వేరే మార్కెట్ కి వెళ్ళాను. అక్కడ ఏం చేసిందో తెలుసా? సరే కానీ మనం ఏం తీసుకుందాం? చేపలు తీసుకుందాం. చేపలు తిందామా? ముళ్ళుంటాయమ్మా. అట్టయితే చెప్పులేసుకుంటా. పాతదే కదే. అట్టయితే కొత్త చెప్పులేసుకుంటా. అమ్మ పచ్చళ్ళలోకి మిరపకాయలు తీసుకోమందమ్మా. తీసుకోమాయా అంటే కారం ఉంటుందో లేదని ఆలోచిస్తున్నాను. మిరకాయ నోట్లో ఎత్తే తెలుస్తుంది కారం ఉందో లేదు. చిచ్చి అదే తీసి మళ్ళీ నోట్లో అయ్యో పెట్టింది వాడికి, నీకు కాదు. నాన్న నీకు విషయం తెలుసా? కూరగాయలు ఎన్ని రకాల కూరగాయలు ఉంటాయి తెలుసా? దొండకాయ, బెండకాయ, కాకరకాయ, పాలకూర, తోటకూర, బచ్చల కూర, ఇన్ని కూరగాయలు ఉంటాయి. ఎందుకు అలా అడిగావు? ప్రొడక్షన్ వాళ్ళు పప్పు ఒక్కటే పెట్టేసరి అది ఒక్కటే ఉంటదేమో అనుకున్నా. సరేగా ఇదిగో ఈ క్యారెట్ బీట్రూట్ తిను. ఎందుకు మామయ్య? రక్తం పడుతుంది. అమ్మ నా ఉన్న తత్వం అంటే పడిపోతే నాకేమవుతుంది మామయ్య? రక్తం పడుతుందంటే కొత్త రక్తం వస్తుందని అర్థం. ఈ కరివేపాకు గురించి తెలుసా? తెలుసు మామయ్య. కరివేపాకు ప్రసాదాన్ని ఇద్దరు ఒకటే, ఉంటే ఒక బాధ లేకపోతే ఒక బాధ. నాకు అర్థం కాలేదు, క్లారిటీగా చెప్పు. ఇప్పుడు కరివేపాకు లేదనుకో అయ్యో లేదా అనిపిస్తుంది. అదే ఉందనుకో కర్రీలో చీపో అని ఏరుకొని పక్కన పడేస్తారు. నేను కరివేపాకే, ఆడు కొత్తిమీర. మరి ఇంకేం తిందాం మనం? మటన్ తిన్నాం. అమ్మ మటన్ వేడి చేస్తుంది. వేడి చేసుకునే తింటది, చల్లగుంటే తినలేంగా. సర్లే కానీ నీకు విషయం చెప్తాను. ఇదిగో ఈ పొట్లకాయ తీసుకో. అమ్మ పొట్టలో ఉన్నకాయ ఎలా తీసావా? పెట్టుకొని పెట్టుకొని పెట్టుకొని. సరే అది కాలీఫ్లవర్ తీసుకుందామా? ఆల్రెడీ ఖాళీ ఖాళీ అంటున్నారు. అది తీసుకుని ఏం చేసుకోవాలి మావయ్య? మామిడికాయ పండితే తీగ ఎందుకు ఉంటుందో తెలుసా? ఎందుకు మావయ్య? దానికి షుగర్ వస్తుంది, అందుకే తీగ ఉంటుంది. నువ్వు షుగర్ వచ్చి ఏదైతే మాట్లాడుతున్నావు, నేను పోతున్నా పో. ఇలా ఉంటుంది అన్న కూరగాయల మార్కెట్కి వెళ్తే. Yes, Immo, how did you like it, bro? ఎక్సలెంట్. ఈ బొట్టది వచ్చిన ప్రతిసారి ఎర్రగొట్టేస్తుంది. సూపర్. Yes, గుమస్తాను అడుగుదామా వద్దా? అడుగుదాం. చెప్పు ఎలా అనిపించింది? నిజంగా సూపర్ అంటే సూపర్. మీ ఇద్దరు టైమింగ్. నీకన్నా అమ్మాయి చాలా బాగా చేస్తుంది. సూపర్ నాన్న నువ్వు. నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. నాన్న నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. మమ్మీ డాడీని అడిగాను. ఎన్నిసార్లు డ్రెస్ బాగుందని? నాకు ఒకసారి అన్నావు, ఇప్పుడు ఒకసారి అన్నావు, ఇప్పుడు ఒకసారి అన్నావు. 3 సార్లు నువ్వు అంటావు. 10 మన కంటెంట్ అయిపోయింది. ఇంకో కంటెంట్